హైడ్రాకు విస్తృత అధికారాలిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2.5 గంటల పాటు సాగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సన్న ఓట్లకు ₹500 బోనస్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. అంతేకాదు మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరును ఖరారు చేసింది. ఇక తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతూ ఆమోదం తెలిపింది కేబినెట్. అలాగే ఎస్ఎల్బీసీ టనల్ రివైజ్డ్ ఎస్టిమేట్ పనులకు కూడా ఆమోద ముద్ర వేసింది మంత్రివర్గం. 2.5 గంటల పాటు తెలంగాణ కేబినెట్ కొనసాగింది. అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ 2 గంటల పాటు కూడా సన్నవడ్లకు ₹500 బోనస్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరును ఖరారు చేసింది. ఇక తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతూ ఆమోదం తెలిపింది కేబినెట్. తెలంగాణ కేబినెట్ ముగిసింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ డెవలప్మెంట్ మా ప్రతినిధి సుధీర్ నడి తెలుసుకుందాం. సుధీర్, హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఉన్నవి కాకుండా కొత్తగా ఏం యాడ్ అవుతున్నాయి? అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ కేబినెట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో ప్రారంభం ముగిసింది, కాసేపు క్రితం ముగిసింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే అధికారికంగా మంత్రులు ఒక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మనకు అందిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే హైడ్రాకు సంబంధించి విస్తృత అధికారాలు కల్పించారు. ఎందుకంటే గతంలో జీవో నెంబర్ 99 ప్రకారం మాత్రమే ముందుకు వెళ్లేలాగా పలు సూచనలు అధికారాలు కట్టబెట్టారు. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ అధికారాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో హైడ్రాకు కూల్చివేతలకు సంబంధించి అధికారాలు లేవని చెప్పేసి కొంతమంది హైకోర్టును అప్రోచ్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ దాని మీద సుదీర్ఘంగా చర్చించిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్టీఎల్ పరిధిలో అంటే నీటి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, వీటన్నిటిని కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని దానికి హైడ్రా అనే ఒక నామకరణం చేయడం జరిగింది. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని కూడా నియమించి దాదాపు ఒక 300 మంది పైచిలకు ఉద్యోగులను కూడా అందులో నియమించడం జరిగింది. సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ హైడ్రా విస్తృతంగా పనిచేస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు రంగారెడ్డి జిల్లాలో కూడా కొన్ని చెరువుల్లో కావచ్చు, కుంటల్లో కావచ్చు అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చివేస్తుంది. దీంతో కొంతమంది హైడ్రాను నిలుపుదల చేయాలి, హైడ్రా కూల్చివేతలను నిలుపుదల చేయాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మరి కాసేపట్లోనే అధికారికంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ హైడ్రాను ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు, అవసరమైతే ఇంకా ముందుకు వెళ్లాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. దీనికి చట్టబద్ధత కూడా కల్పించాలని చెప్పేసి అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలిసింది. అయితే ఆ చట్టబద్ధతకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది కొంత క్లారిటీ రావాల్సి ఉన్నది. ఇప్పటికైతే హైడ్రాను ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు, ఇంకా ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్తూనే ఉంది. ఇదే కాకుండా యూనివర్సిటీలకు సంబంధించి చూసుకున్నట్లయితే యూనివర్సిటీలకు కూడా నామకరణం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సన్న వడ్లకు సంబంధించి ₹500 బోనస్ ఇస్తున్నట్టు కూడా తెలంగాణ కేబినెట్ ఆమోదించినట్టు కూడా